మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కంప్లీట్ అవుతుంది కదా. ఈ పరిపాలన ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది? స్పందన తెలియజేద్దాం. ప్రెసెంట్ బాగానే ఉందండి. ఇబ్బంది ఏమి లేదు. ఈ పెన్షన్ ఇవ్వడం కానీ దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? అది కూడా బాగానే ఇస్తున్నారు. సో మా బాగున్నారా? బాగున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చి 100 రోజులు కంప్లీట్ అయింది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంది? బాగానే ఉందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పేదలకి అతి తక్కువ ధరకి అందే విధంగా మద్యాన్ని చేసుకొచ్చారు కదా, దీనివల్ల ఏమైనా ప్రజలకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, లాభం ఏమైనా ఉందంటారు? అంతా మంచిగా లాభపడతారు. అంటే తక్కువ రేటు చేసుకొచ్చేసి ప్రజల్ని మత్తుకి బానిసలు చేస్తున్నారని చెప్పేసి ఆరోపణ ఉంది. వైసీపీ వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఎంతవరకు నిజం అంటారండి? వాళ్ళు చేసిందండి, వాళ్ళు చేసింది న్యాయమా? మద్యం ధరలు తీసేస్తా ఉంది, మద్యం కంట్రోల్ చేస్తా ఉంది. ఫ్లాట్ 500 వచ్చేసరికి మద్యమే లేకుండా చేస్తా ఉంది. మద్యాన్ని ఎక్కువ చేసి బోగరీదులను పెట్టి వాళ్ళు అమ్ముకొని కోట్లు సంపాదించుకొని బతికారు. పేదోడికి అందుబాటులో లేదు, ధర అందుబాటులో లేదు. తాగుదామంటే మా కల్తీ మద్యాన్ని అమ్మించి రాటని ఒప్పుకొచ్చాడు. అదే అని చేసిన ఘనకార్యం. జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనకార్యం అంటే అదే. మరి నాకు తెలుసు. ₹1 కోటి విరాళం ఇస్తాను విజయవాడకి వరద బాధితులు ఎవరైతే ఉంటారని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు అఫీషియల్ గా ప్రకటించలేదు. వాళ్ళేమో ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ఉత్తమ ₹100 కూడా వెళ్ళిపోతు కాదు. నాలాంటి సాధారణ మానవుడు లక్షలు తిరిగి కొమ్ములు ఎన్నుకొండ నుంచి భోజనం సహా జీవి ఆంజనేయులు గారు 50 లక్షలు ప్రకటించి చెక్ అప్పటికప్పుడు ఇచ్చేసాడు. అట్లా పబ్లిక్ గా ఇవ్వాలి. ఇచ్చినోడు ఎవడైనా నేను కానీ నువ్వు కానీ ఇంకోటి కానీ ఇచ్చేదేదో పేదలకి తెలుసుకుంది. పబ్లిక్ పిలిచి పబ్లిక్ ఇవ్వాలి. అన్ని మనిషి అంటారు. మోసం అంతా జగన్మోహన్ రెడ్డి ఇస్తే చూపించమను. ఎవరు కాదండి? పలానా సమస్యకి ఇచ్చినాను, పలానా దాని కార్డు ఇచ్చినాను, పలానా ఆఫీసర్కి ఇచ్చినాను చెప్తే ఈ మాట చెప్పి పబ్లిక్ లో మాట చెప్పి ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 100 రోజులు కంప్లీట్ చేస్తుంది కదా, ఈ ప్రభుత్వం తాలూకు మీకు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంది. ప్రభుత్వం బాగుందా, బాగా వచ్చిన తర్వాత పథకాలు ఏమైనా అమల్లో ఉన్నాయి కదా, వీటి గురించి? ప్రభుత్వం ఏర్పడి 100 రోజులే వస్తుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తారని నమ్మకం ఉంది. అది కాక ఇప్పుడు దాకా పరిపాలన బాగానే ఉంది. దీనికని అమ్మని స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచిగా ఇదిగా చేస్తున్నారు. ఆయన ఇచ్చిన స్థానాన్ని ఆయన చక్కగా సరిదిద్దుతున్నారు కనుక ఇబ్బంది లేదు. టైంకి రావడం కానీ బాగానే ఉందా? పెన్షన్ ముందల రోజు చేస్తున్నారండి. రేపు 1వ తారీఖు సెలవు ఉంటే ముందల రోజు చేస్తున్నారు. కోటాలో ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? అసలు ఇబ్బంది లేదు. ప్రభుత్వం సక్రంగా ఉంది. అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. ఓకే, మెగా డిఎస్సీ గురించి మీ అభిప్రాయం ఏంటండి? మెగా డిఎస్పీ గురించి పోయినసారి ప్రభుత్వంలో వదులుతాం అని చెప్పి వదలలేదు కాబట్టి ఈసారి మన ప్రభుత్వంలో వదులుతామని చెప్పారు. వదిలారు కూడా ఆల్రెడీ. దాని వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇబ్బంది ఏం లేదు. అయితే ఇంకొక లాస్ట్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నేను. చెప్పండి. ఇది అందరిలో ఉన్నదే. ఇప్పుడు మన విజయవాడలో వరద బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మీకు తెలిసిందే కదా. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మేలు చేశారు. కానీ కొంతమంది ఏమంటారంటే ఇదంతా ఫేక్, ఏదో డ్రామా క్రియేట్ చేస్తూ వెళ్ళిపోతున్నారు, దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు, వాళ్ళకి ఏదో ఆహార పదార్థాలు ఇచ్చామంటే ఇచ్చాం, కొందరికి ఇచ్చారు కొందరికి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడతారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? చంద్రబాబు గారు మొన్న ఎంత చేశారో అందరికి తెలిసిందే. ఆయన 12 రోజులు 10 రోజులు ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి జనాలకు సేవ చేసిన ఆయన గురించి ఇలా తప్పుడు ప్రచారం చేయడం వాళ్ళ రాజకీయం కోసం బురద చల్లుతున్నారు అంతే. అది జగన్ జల్లే ఈ బురద శవ రాజకీయాలు టైపు ఇది కూడా జగన్ చేసేది. చంద్రబాబు గారి పరిపాలన మొన్న బాగా చేశారు. విజయవాడ మొత్తం ప్రజలను ఆదుకున్నారు. మళ్ళీ నిన్న వాళ్ళకి ఆటోలకు కానీ రిపేర్ వాటికి వదిలేరు పథకాలు. దానివల్ల చాలా సంతోషంగా ఉంది. మంచి పని చేశారు. ఇంత ముందు ప్రభుత్వం కంటే 100 రెట్లు బాగానే ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 4 నెలలు అయింది కాబట్టి ఇంకా ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ మంచి పరిపాలన ప్రజలకైతే అందించడానికి ముందంజలోనే ఉంటారు. ఇప్పుడైతే ఇబ్బంది లేదు. అది కాబట్టి గాను రేపు మొన్న జరిగిన వరద బాధితులకు కూడా చాలా వరకు సహాయాలు అయితే జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీ నిధులు మొత్తం ఏదైనా నాకు 6 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు గారు కూడా గవర్నమెంట్ తరఫున ప్రజలకు ఏదో ఒకటి చేయమని చెప్పి కూడా చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు అక్కడికి రావడం జరిగింది కానీ కనీసం ఒక ఆర్థిక సాయం చేసింది లేదు. ఏదో ప్యాంట్లు తడుపుకొని మేము వచ్చామనే ఒక పేరుతో వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ పెన్షన్స్ అయ్యి ఉండొచ్చు, ఒకే అంత బాగానే ఉందా? నన్ను అడిగితే పెన్షన్స్ అంత మట్టికి ఇప్పుడు దాకా 1వ తారీఖు డోర్ టు డోర్ ఇచ్చిన సీఎం అయితే ఎవరిని చూడలేదు నేను. ఫస్ట్ టైం అటు సీఎం కూడా డైరెక్ట్ గా ఇళ్ళకి వెళ్ళి చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ
ఆయన కింద పనిచేసే నాయకులు కానీ కార్యకర్తలు తోడు తీసుకొని ప్రతి వాళ్ళకి పింఛను 4 సంవత్సరాలకి పెంచింది ఆయన మహా అయితే 200 లేదా 300. నేను అధికారంలోకి వచ్చి రాగానే 3000 పెంచను 4000 చేయడం, వికలాంగులకి 4000 చేయడం, చాలా నేనైతే చాలా ఆనందపడుతున్నాను దాని విషయం. మళ్ళీ ఖచ్చితంగా ఇదే పరిపాలన మళ్ళీ 2029లో కూడా జరిగిద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.